మనం ఈజీగా 10 రోజుల్లో కిచెన్ వేస్ట్‌తో ఎరువు ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చూడండి. ఈజీగా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ముందుగా ఒక కుండీ తీసుకుని దాని హోల్స్ ఉన్న కుండీ తీసుకొని దానిలో ఇలా న్యూస్ పేపర్స్ కానీ వైట్ పేపర్స్ కానీ ఏవైనా పేపర్స్ అడుగున వేసేయాలి. ఎందుకంటే ఈ దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా కారుతూ ఉంటుంది కదా, అందుకు. అయితే ఇగో మనం పూల మొక్కల్లో వచ్చిన ఆకులు, ఎండుటాకులు, ఎండు మొక్కలు, లేకపోతే పిచ్చి మొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. మనం పారేయక్కర్లా. తీసిన ఎండు తుక్కు, ఈ పిచ్చి మొక్కలు అన్నీ కలిపేసి చక్కటి, అది పిచ్చి మొక్కలు కూడా కాదు, గడ్డి అన్నమాట. గడ్డి ఇవన్నీ ఇందులో వేసేసి పైన ముందు ఒక లేయర్ కింద అడుగున వేసేయాలి. ఎండుటాకులు వేసేసి వీటిలో ఇంకా ఎక్కువ ఉంటే అంటే మన క్వాంటిటీని బట్టి పెద్ద కుండీ తీసుకోవచ్చు. కుండీ అక్కర్లొద్దు, లేకపోతే పచ్చ పైన ఒక లేయర్ మట్టి వేయాలి. ఆ ఎండుటాకుల పైన కొంచెం ఒక గుప్పుడు మట్టి చల్లాలి. ఇది మన క్వాంటిటీని బట్టి, ఇంట్లో ఉన్న తుక్కును బట్టి, కిచెన్ వేస్ట్ని బట్టి ఇలా తీసుకోవాలి. నాకు కొంచెమే ఉంది, అందుకని చిన్న కుండీ తీసుకున్నాను. మీరుంటే పెద్ద బకెట్లో, ప్లాస్టిక్ బకెట్లో హోల్స్ పెట్టి అడుగున పెద్ద బకెట్లో వేయొచ్చు. గాలి వెళ్ళాలి, లోపలికి గాలి వెళ్ళాలి, హోల్స్ ఉండాలి కంపల్సరీ. చూడండి, ఇది కిచెన్ వేస్ట్. అంటే నేను ఒక వారం రోజులు ఇది ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకుని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ఏంటంటే బీరకాయ తుక్కు, ఉల్లిపాయ తుక్కు, పచ్చిమిరకాయల తుక్కు, టమాటాలు, ఇలా అన్నీ వేసుకోవచ్చు. ఏ కిచెన్లో ఉన్న ఏదైనా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ తొక్కలు అన్నీ వేసుకోవచ్చు. కానీ నిమ్మ అంటే సిట్రస్ సంబంధించినవి ఏమి వేయకూడదు. మిగతా ఏదైనా వేయచ్చు. ఎందుకంటే దానిమ్మ తుక్కు కానీ, కమలాల తుక్కు కానీ ఇది వేస్తే పురుగు వచ్చేస్తుంది. అందువల్ల అవి వేయకూడదు. అవి వేయకుండా మిగతా ఏదైనా మనం వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇలాగ మళ్ళీ ఒక గుప్పుడు మట్టి వేయాలి. మళ్ళీ గుప్పుడు మట్టి వేసి దాన్ని మళ్ళీ చక్క పెట్టుకోవాలి. ఇంకా అదే కాకుండా మన ఇంట్లో మిగిలిపోయిన పువ్వులు ఉంటాయి, ఎండిపోయిన పువ్వులు, పచ్చి పువ్వులు, ఏవైనా సరే పువ్వులు మనం అదంటే ఆల్రెడీ మనం పూజల్లో యూజ్ చేసుకున్న పువ్వులు కానీ, లేకపోతే వాడేసిన దండల్లో పూలు కానీ ఇవి కూడా అందులో వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సీడ్స్ వల్ల కూడా మనకి మొక్కలు వస్తాయి, సీడ్స్ వస్తాయి. ఇందులో చిన్న మొక్కలు మనకి వస్తాయి. అందువల్ల ఇందులో మళ్ళీ పైన ఒక లేయర్ మళ్ళీ మట్టి వేసేసుకోవాలి. మిగిలిన కిచెన్ వేస్ట్ మళ్ళీ వేసేసుకుని దాంట్లో పైనే వేసేసుకోవాలి. మన దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుని దానికి తగ్గట్టుగానే కుండీని తీసుకోవాలి. మొత్తం వేసేసాం. తుక్కు, నా దగ్గర ఉన్న తుక్కు అంతా మొత్తం కిచెన్ వేస్ట్ అంతా వేసేసాను. ఇప్పుడు మట్టిని వేసుకోవాలి పైన. ఒక లేయర్ ఏం చేయాలి, మట్టి. అంటే ఇంకా అయిపోయింది కదా మన కిచెన్ వేస్ట్ అంతా, అందుకని ఈ మట్టి అంతా పైన ఎత్తుగా మళ్ళీ కనబడకుండా మొత్తం పొడి మట్టి కప్పేయాలి. తడి మట్టి కాదు, పొడి మట్టి. లాస్ట్లో ఏం చేయాలంటే ఒక పుల్లటి ఒక స్పూన్ పెరుగు వేయాలి. ఇది వేయటం వల్ల మనకి మైక్రోబ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. దీంట్లో మనకి తయారవుతాయి. ఇందులో పుల్లటి మజ్జిగ మొక్కలకు చాలా మంచిది. ఇగో గట్టి పండు తొక్కలు, గుడ్డు పెంకులు ఏదైనా వేసేయచ్చు అందులో. ఓన్లీ పుల్లటి పదార్థాలు తప్ప, నిమ్మకాయలు, నారింజకాయ తొక్కలు, దానిమ్మ తొక్కలు తప్ప ఏమున్నా వేసేసుకో. పైన ఏం చేయాలి, ఇంక మట్టి వేసేయాలి. చూడండి, అలా మట్టి కప్పేయాలన్నమాట. పొడి మట్టి, తడి మట్టి వేస్తే మళ్ళీ వాసన వస్తుంది. పొడి మట్టి వేసుకోవాలి. మీకు చక్కగా 10 రోజుల్లో చూడండి ఏ విధంగా తయారవుతుందో మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇదిగో తయారు చేసింది. ఒక 1 డ్రాప్ వాటర్ వేసి మళ్ళీ పైన మట్టి చల్లేసి
కూరగాయల్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి. మొత్తం వేసేసి అటు ఒక ట్రే లాంటి దాంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రసం అది కిందకి దిగుతుంది. లేకపోతే వేరే మీకు ఏ గిన్నె ఉన్నా గిన్నెలో అన్న పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఒక మూత కప్పేయాలి. మూత అంటే మనకు గాలి వెళ్ళేలాగా, మరీ గట్టి మూత కాదు, కొంచెం గ్యాప్ ఉన్న మూత. చూడండి, తర్వాత ఒక వారం తర్వాత చూడండి ఎంత దిగిపోయింది, మొత్తం దిగిపోయింది కిందకి. గ్యాప్ చూసారా ఎంత వచ్చిందో చూడండి. ఇలా చూస్తే కనుక ఇదిగో మనది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఇంకా పువ్వులు చూసారు, అసలు కనబడతలేదు, పువ్వులు లేవు, ఏమీ లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు, అన్నీ కలిసిపోతాయి. గుడ్డు పెంకులు ఒకటే త్వరగా కరగవు కాబట్టి గుడ్డు పెంకులు ఒకటి మిగిలినాయి, కొంచెం అరటిపండు తొక్కలు అవి మిగిలినాయి. ఇలా మళ్ళీ ఇలా ఉంచేసుకొని కింద వాటర్ దిగింది కదా, అది మొక్కలకు పోసేసుకోవాలి. తర్వాత చూడండి, మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తే చూడండి చక్కగా నల్లని మట్టి అంటే చక్కటి ఎరువు తయారైపోయింది. చూసారా, నల్లటి మట్టి, చక్కటి మట్టి. అసలు ఇంకా మనం వేసినవి ఏం కనబడతలేదు, కరగని తుక్కు మాత్రం ఉండిపోతుంది. చూసారా, నల్లగా చక్కటిగా ఇంకా మట్టిలాగా మనం ఏం మట్టి వేసామో అదంతా అందులోకి వెళ్ళిపోయి ఇంకిపోయి కరిగిపోయింది అనమాట. అవన్నీ కరిగిపోయి మనకి మంచి ఎరువు తయారైంది. ఈ ఎరువు ఒక మొక్కలకి మనం గుప్పుడు వేసేసుకుని వాటర్ వేసేస్తే చాలు. ఈ విధంగా మనం ఎరువును తయారు చేసుకోవాలి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో. చూడండి చక్కగా వీటిని మనం కుండీలో ఉన్న మొక్కలకి ఇలా, నేనైతే ఇవే వేస్తాను ఎక్కువగా, కెమికల్ ఏమీ వాడని మొక్కలకి ఇలాగే వేస్తాను. గుప్పుడు అన్ని మొక్కలకి వేసేసి, మంచి మొక్కలకి అంటే ఆల్రెడీ ఎక్కువ ఉంటే మనం అన్ని మొక్కలకి వేసుకోవచ్చు, తక్కువ ఉంటే ఇంపార్టెంట్ మొక్కలకి వేసుకోవచ్చు. ఇలా వాటర్ పెట్టేయాలి.